ఫెన్స్లు బద్దలవుతున్నాయి, బౌండరీలు దాటుతున్నాయి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆ విజువల్స్ ప్రస్తుతం మనం చూస్తున్నాం. మొదట మాధవపురం వెళ్లారు, అక్కడ ప్రజలతో ఇంటరాక్ట్ అయ్యారాయన. ఆ తర్వాత నాగులాపల్లి వెళ్తున్నారు, అక్కడ రైతులతో ఇంటరాక్ట్ కాబోతున్నారు. ఏలేరు వరద ముంపుతోటి అటు కాకినాడ జిల్లాకి సంబంధించి పలు నియోజకవర్గాలు, మండలాలు నీట మునిగిన పరిస్థితి. ఇప్పటికీ కూడా చాలా ప్రాంతాల్లో పంట పొలాలు నీట మునిగే కనిపిస్తున్న పరిస్థితి ప్రధానంగా చూస్తున్నాం. పిఠాపురం, పెద్దాపురం, జగ్గంపేట నియోజకవర్గాలు పెద్ద ఎత్తున దెబ్బతిన్న పరిస్థితి. ఇంచుమించుగా 82,000 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఏలేరు బాధితులందరినీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించుతున్నారు. మాధవపురం నియోజకవర్గం చేరుకుని అక్కడ వారందరితో మాట్లాడారు. ఇప్పుడు నాగులాపల్లి వెళ్తున్న దృశ్యాలు కూడా ప్రధానంగా మనం చూస్తున్నాం. అటు ప్రధానంగా ఏలేరుకు సంబంధించి 82,000 ఎకరాల్లో ఈ ముంపు ప్రాంతాలు ఉన్నట్టుగా గుర్తించారు. పిఠాపురం సిటీతో పాటుగా, టౌన్తో పాటుగా పలు ప్రాంతాల్లో ఇళ్లలోకి కూడా నీరు వచ్చిన పరిస్థితి. దాంతోపాటు వరి ప్రధానంగా ఈ వరదల కారణంగా నష్టపోయిన పరిస్థితి. ఇప్పటికే రైతులు 30,000 నుంచి 50,000 రూపాయల వరకు ఖర్చు పెట్టి ఉన్నారు. వారికి నష్టపరిహారం ఎక్కువగా చెల్లించాల్సిన అవసరం కూడా ఉందని రైతులు ప్రధానంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. 82,000 ఎకరాల్లో పంట నష్టం జరుగుతున్నట్టుగా చెప్తున్నారు. ఏలేరు రిజర్వాయర్కి సంబంధించి 1,00,000 ఎకరాల సాగు నీరు అందిస్తుంది. ఏలేరు రిజర్వాయర్ కింద ఇంచుమించుగా 1,00,000 ఎకరాల వరకు సాగు చేస్తూ ఉంటారు రైతులు. ఆ ప్రాంతం అంతా కూడా ఇంచుమించుగా నష్టపోయిన పరిస్థితి. ప్రధానంగా ఇక్కడ వరి సాగు చాలా ఎక్కువగా కనిపిస్తుంది. వరి కరెక్ట్గా గింజ దశకి వచ్చి గట్టిపడే టైంలో భారీ ఎత్తున వరద రావడంతో పంట పొలాలన్నీ కూడా నీట మునిగిన పరిస్థితి. ఒక 48 నుంచి 72 గంటల మధ్య వరి కనుక నీటిలో నానితే అది ఎందుకు పనికిరాదని కూడా రైతులు చెప్తూ ఉంటారు. అలాంటిది ఇంచుమించుగా 5-6 రోజులుగా ఈ వరి పొలాలన్నీ కూడా నీట మునిగే ఉన్న పరిస్థితిని ప్రధానంగా చూస్తున్నాం. నాగులాపల్లి నియోజకవర్గంలో రైతులు, అక్కడ స్థానికులతోటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఎంత నష్టం జరిగింది, వారు ఏ విధంగా నష్టపోయారు అనే అంశాలకి సంబంధించి రైతులంతా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెప్పుకుంటున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. కౌలు రైతులు ప్రధానంగా ఏలేరు వరదతోటి తీవ్రంగా దెబ్బతిన్న పరిస్థితి. చాలా తక్కువ మొత్తంలో వారు కౌలుకి తీసుకుంటూ ఉంటారు, వారే పెట్టుబడి పెడతారు. అటువంటి కౌలు రైతులంతా కూడా ఈ ఏలేరు వరదతోటి తీవ్రంగా నష్టపోయారు. అటువంటి రైతులంతా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి తమ బాధను ఆయనకు చెప్పుకుంటున్న పరిస్థితి. పిఠాపురం నియోజకవర్గం, మాధవపురం, నాగులాపల్లి, రమణక్కపేట, ఇసుకపల్లి ఈ ప్రాంతాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించబోతున్నారు. కొత్తపల్లి, పిఠాపురం ఈ 2 మండలాల్లో భారీగా ఈ ఏలేరు వరద ప్రభావంతో నష్టం వాటిల్లినట్టుగా చెప్తున్నారు. ప్రతి ఏడాది అటు గోదావరికి వరదలు రావడం, శబరి ఉప్పొంగడం మనం చూస్తూ ఉంటాం. దాంతో లంక గ్రామాలు ఇబ్బంది పడుతూ ఉంటాయి, నిర్వాసితులుగా చాలా మంది మారుతూ ఉంటారు. సహాయక చర్యలు చేపట్టి వాళ్ళని సురక్షిత ప్రాంతాలకి తరలించడం చూస్తూ ఉంటాం. కానీ ఏలేరు వరద మాత్రం ఆ స్థాయిలో జనరల్లీ ఉండదు. 2007, 2012 సంవత్సరాల్లో ఏలేరుకి భారీగా వరద వచ్చింది. ఆ తర్వాత 2024 సంవత్సరంలో ఏలేరు వరదతోటి 82,000 ఎకరాలు నష్టపోయిన పరిస్థితి. ఆ బాధితులందరినీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శిస్తున్న దృశ్యాలు కూడా ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గం నుంచి చూస్తున్నాం.